అందరికి జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ఇక్కడైతే నేను ఖైరతాబాద్ పెద్ద వినాయకుని దగ్గర అయితే మళ్ళీ ఒకసారి వచ్చేసిన. చూస్తున్నట్లయితే మొత్తం అప్డేట్ అయితే కవర్ చేస్తా. నిన్న అయితే మనకు సందీప్ రాజ్ అంకుల్ ఇంకా రాజ్ కుమార్ అన్న అయితే పాదాల దగ్గర ఫస్ట్ పూజ చేసిన పెయింటింగ్ కి సంబంధించింది. పైనకి వెళ్ళైతే కింద దాకా అయితే మొత్తం పెయింటింగ్ కొట్టుకుంటూ వస్తారు. ఫస్ట్ కోటింగ్ వైట్ కోటింగ్ ఉంటుంది అనమాట. డీటెయిల్స్ అయితే మొత్తం చెప్తా. ఈ రోజు అయితే 15 ఆగస్ట్ అందరికి ఇండిపెండెంట్ డే శుభాకాంక్షలు. నడు చూద్దాం చలో. హలో అందరికి జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ఇక్కడ చూస్తున్నట్లయితే మన వినాయకుని ఫస్ట్ లేయర్ కి సంబంధించిన వైట్ పెయింటింగ్ అయితే చేయడం అయితే జరిగింది మన పాదాలకైతే. ఇక్కడ మనకు ఫస్ట్ మన వాసవి మాత దగ్గర అయితే ఒకసారి చూపిస్తా ఏముందో. ఫస్ట్ లేయర్ అయితే ఫస్ట్ పెయింటింగ్ అయితే మనకు మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకా వర్క్స్ అయితే చిన్న చిన్న వర్క్స్ అయితే నడుస్తున్నాయి. ఇక్కడ చూసుకోండి మన వాసవి మాతకి అయితే మొత్తం వైట్ పెయింట్ అయితే వేసేసిరు. కానీ ఇక్కడ బేస్ కి అయితే వేయలేదు. మొత్తం వైట్ పెయింట్ కి సంబంధించిన వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఇక దాని తర్వాత ఇంకో లేయర్ అయితే వస్తుంది. మనకు వాసవి మాత బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ట్రీ కి సంబంధించిన వర్క్స్ అయితే నడుస్తున్నాయి. చూసుకోండి ట్రీ కి సంబంధించిన చిన్న చిన్న వర్క్స్ జరుగుతున్నాయి. ఇక వైట్ పెయింట్ అయితే కొట్టిరు కదా మా వాసవి మాత ఎంత అందంగా అయితే కనిపిస్తుంది. చూసుకోండి ఈ విధంగా ఇగోండి మొత్తం డీటెయిలింగ్ అయితే కంప్లీట్ అయితే చేసారు. ఇక బ్యాక్గ్రౌండ్ కి కూడా కొడతారు. ఇది ఇక్కడ కింద కానివ్వండి మొత్తం వైట్ పెయింట్ అయితే వస్తుంది అనమాట మన వాసవి మాత దగ్గర. వాసవి మాత గానే కాదు మొత్తం మండపం అంతా మనకు ఫస్ట్ లేయర్ వచ్చేసి వైట్ పెయింట్ అనమాట. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు గ్లోబ్ కి సంబంధించిన వర్క్స్ అయితే నడుస్తున్నాయి అనమాట. చూసుకోండి గ్లోబ్ కి సంబంధించిన వర్క్స్ ఇచ్చిన ఫైనల్ ఫినిషింగ్ ఇచ్చేస్తారు మన అన్న వాళ్ళు అయితే. అది కంప్లీట్ కాగానే మనకు కొండల వైపు వస్తారు. కొండలకైతే ఫస్ట్ లేయర్ ఫినిషింగ్ ఉంది, వేరే అయితే లేదు. ఇంకా చూసుకున్నట్లయితే మనకు జగన్నాథ స్వామి చూసుకోండి ఈ విధంగా అయితే ఉంది. మన వినాయకుడి కండువా కానివ్వండి, మన బొజ్జ భాగం, చేతులు అన్ని ఒక్క పార్ట్ అయితే మొత్తం ఫైనల్ ఫినిషింగ్ అయితే వచ్చేసింది. ఇక లాస్ట్ గ్లోబ్ ఇంకా మనకు కింద ఉన్న బ్యాక్ సైడ్ ఉన్న కొండలు అన్నమాట. ఇవన్నీ కంప్లీట్ చేసేస్తే మన వినాయకుడు టోటల్లీ ఫైనల్ ఫినిషింగ్ మట్టిగా అయితే వచ్చేస్తుంది. ఇంకా ఇక్కడ చూసుకోండి గైస్ మనకు ఫస్ట్ జగన్నాథ స్వామికి సంబంధించిన వర్క్స్ అయితే 3 మూర్తులు ఉన్నాయి కదా. మనకైతే ఒక ఫస్ట్ మూర్తికి అయితే కలరింగ్ అయితే వైట్ కలరింగ్ అయితే చేసారు. ఇంకా మన వినాయకుని పాదాలు అయితే నిన్న మన పూజకి అయితే జరిగింది కదా వైట్ పెయింటింగ్ అదే ఉంది. ఇంకా ఏం ఎక్కువ అయితే జరగలేదు. ఎందుకంటే పైన నుంచి కింద దాకా అయితే పెయింటింగ్ జరుగుతుంది కదా. పైన మొత్తం పెయింటింగ్ ఎట్లయితే వైట్ పెయింటింగ్ కోటింగ్ కంప్లీట్ అవుతుందో అప్పుడైతే మనకు కింద ఇది అయితే కంప్లీట్ అవుతుంది అనమాట. చూసుకోండి ఈ విధంగా అయితే ఉంది. ఇక మనకు లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామికి అయితే మొత్తం వైట్ పెయింటింగ్ అయితే కంప్లీట్ అయింది. మన మూషిక వాహనంకి చూసుకోండి ఎంత ముద్దుగా అయితే కనిపిస్తుండు. అది కూడా కంప్లీట్ అయింది అన్నమాట. మన హయగ్రీవ స్వామి లక్ష్మీ మాత మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక దానికి ఫైనల్ ఫినిషింగ్ కి సంబంధించిన వర్క్స్ అయితే నడుస్తాయి. మన వినాయకుడి లుంగి కూడా కొంచెం డీటెయిలింగ్ ఉంది కదా అది అయితే కంప్లీట్ చేసారు. ఇక మన అన్న వాళ్ళు అయితే గ్లోబ్ కి సంబంధించిన వర్క్స్ చిన్న చిన్న వర్క్స్ అయితే నడుస్తున్నాయి. ఇక మన జగన్నాథ స్వామి, సుభద్ర, బలరాం చూసుకోండి దర్శనం అయితే చేసేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంది. ఇంకా చూసుకున్నట్లయితే మనకు గజ్జలమ్మ తల్లి దేవి దగ్గర అయితే మొత్తం వైట్ పెయింట్ వేసేసారు. మన వాసవి మాతకి ఎట్లయితే వేసారో మొత్తం గజ్జలమ్మ తల్లి కూడా మొత్తం వైట్ పెయింటింగ్ అయితే వేసారు అన్నమాట. ఇదైతే ఎందుకంటే మన వాసవి మాత కానివ్వండి, గజ్జలమ్మ తల్లి కానివ్వండి, హయగ్రీవ స్వామి, ఇంకా జగన్నాథ స్వామి ఈ అన్ని విగ్రహాలు ఏదైతే ఉంటాయో మొత్తం డీటెయిలింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మనకు. అందుకోసమే మొత్తం డీటెయిలింగ్ కి ఇచ్చేసారు. ఇక్కడ చూసుకోండి ఒకసారి దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తాం మీ అందరికి. చూసుకోండి ఈ విధంగా అయితే ఉంది. మన గజ్జలమ్మ తల్లి దేవి ఎంతో అందంగా అయితే కనిపిస్తుంది. ఇక కలర్ వేస్తే నెక్స్ట్ లెవెల్ అయితే కనిపిస్తుంది. మన నాగం పాము సైడ్ కి ఇక్కడైతే మనకు త్రిశూలం, మన చేతులు కానివ్వండి, పాదాలు వావ్ ఎంతో అందంగా అయితే కనిపిస్తుంది మన గజ్జలమ్మ తల్లి దేవి. బ్యాక్గ్రౌండ్ అయితే వేసేసారు. మన వాసవి మాత దగ్గర అయితే బ్యాక్గ్రౌండ్ వేయలే, కానీ ఇక్కడైతే మొత్తం బ్యాక్గ్రౌండ్ అయితే కంప్లీట్ చేసేసారు. ఇక కింద కూడా కొంచెం ఫినిషింగ్ అయితే ఇస్తారు. ఇక్కడ చూసుకోండి మనకు కొబ్బరికాయ కొట్టడానికి అయితే ఒకటి ఐరన్ రాడ్ టైప్ అయితే ఉంది. చూసుకోండి ఈ విధంగా ఇది కూడా అప్లై చేసారు. మన భక్తులు వచ్చి కొబ్బరికాయ కొడతారు కదా, అందుకోసం కొబ్బరికాయ కోసం కొట్టడానికి అయితే ఇక్కడైతే ఉంచారు. ఇక మన అప్డేట్స్ అయితే ఇదే ఉంది. మనకు నెక్స్ట్ లెవెల్ అప్డేట్ అయితే చేసిరు. ఈ రోజు నుంచి అయితే మన పెయింటింగ్ వర్క్ స్టార్ట్ అవుతుంది కదా. మనకు అప్డేట్స్ మీద అప్డేట్ దొరుకుతూనే ఉంటాయి. మన వినాయకుని ఐ చుక్క పెయింటింగ్ కూడా మిస్ కావద్దు, అందరూ చూడాలి. అది కూడా కవర్ చేస్తాను నేను. ఎవరైతే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చిర్రో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే రెగ్యులర్గా మార్నింగ్ టైంలో మన ఛానల్ మీద అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. ఇక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏమని లేను. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. చలో.